బిడ్డలారా, వాక్యాన్ని పరిశీలన చేస్తే వాక్యం అంటుంది దేవుడు ఉండే ప్లేస్ ఏంటండి? పరలోకం. ఆ పరలోకములో కూడా ఒక దేవాలయం ఉంది. పరలోకంలో ఒక దేవాలయం చూస్తారు ఆయన ఉంది, బైబిల్లో ఉంది. నాకు పరలోకానికి పిక్నిక్, నరకానికి పిక్నిక్ ఈ పుస్తకాల మీద చెప్పట్లా నేను. నాకు అట్లా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నరకానికి పిక్నిక్ ఏంటి, ఎవడలేదు, దేవుని స్తోత్రం, తక్కువ నేచర్ పుస్తకాలు కానీ ఏంటండి. బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను నేను, నాకు ఇలా కనపడింది కల్లో అని చెప్పట్లేదు. బైబిల్ రికార్డ్ చేసింది ఏమిటి? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరలోకం ఎలా ఉందో దేవుడు చూపించాడు. మిమ్మల్ని చదవమంటలేదు. పరిశుద్ధుడు అని ఉందా? పరలోకమా? ఇంతకీ సంబంధం లేని సబ్జెక్ట్ మాడతారా? గుర్తొచ్చిందా చెప్పండి సండే స్కూల్ పిల్లల్లాగా. పరలోకం ఎలా ఉందో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాల మధ్యలో రాశాడు. యెహెజ్కేలు 1వ అధ్యాయంలో పరలోక వైభవాన్ని ప్రదర్శించాడు. ఆమేన్. జకర్యా 4లో పరలోకంలో జరుగుతున్న సేవను చూపించాడు. ప్రకటన 4, 5 అధ్యాయాల్లో పరలోకంలో జరుగుతున్న లైవ్లీ వర్షిప్ ని కళ్ళ కట్టినట్టు చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. పరలోకములో ఒక దేవాలయం ఉన్నది. ఆమేనండి. దేవాలయం అంటూ ఉంటే దానికి ఒక యాజకుడు ఉండాలి కదా, ఉన్నాడు. ఆ యాజకుని పేరే మెల్కీసెదెకు. పరలోకములో ఒక దేవాలయం ఉన్నది. ఆ దేవాలయానికి ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుని పేరు సేవ బాగా చేస్తాడంటావా? అది కూడా చెప్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో విన్నారా బిడ్డలారా? 2వ వచనంలో చూస్తే ఎవరు బాబరే, నేను చెప్తాను వినండి. అక్కడేముందంట? ధూమము చేత మందిరం నిండిపోయిందంట. అంటే ధూమము అంటే పొగ కదండి. దేనికి సూచన? ధూప వేదిక మీద నుండి వస్తుంది కదా, అది ప్రార్థనకు సూచన. అంటే పరలోకములో ఒక దేవాలయం ఉన్నది, అందులో ఒక ధూప వేదిక ఉన్నది. దాని మీద పొగ ఎంత అత్యద్భుతంగా వస్తుందంటే ఆ పొగతో మందిరం నిండిపోయిందంట. సేవ బాగా చేస్తున్నాడంటావా? దాని కిందికి 6వ వచ్చిన దాకా వస్తే బలిపీఠపు నిప్పులలో ఒక నిప్పును కారుతో పట్టుకొని వచ్చి శరాపుల్లో ఒకడు యెషయా పెదవులకు తగిలించి, యజ్ఞ నీ పెదవులకు తగిలింది గనుక నీ దోషమునకు ప్రాయశ్చిత్తం అయిపోయింది అన్నాడు కదా. అక్కడ ఒక బలిపీఠం డెకరేటెడ్ పీస్గా లేదు, అలంకారపరంగా లేదు, అగ్నితో బగబగ మండుతుంది, పరిశుద్ధపరచగలుగుతుంది. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ ఒక దీపవృక్షం ఉంది, దానిలో తైలము పోయొచ్చు ఉన్నారు. కారణం, పోసింది ఖర్చు అవుతోంది అంటే అర్థం అది వెలుగుతోంది. అదొక డెకరేటెడ్ పీస్ అనుకో, ఆర్టిఫిషియల్ మంటలా పెట్టామనుకో నూనె అని తరగదు. అంటే పరలోకములో ఒక దేవాలయం ఉన్నది, దానికి ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన పేరు మెల్కీసెదెకు.